హలో అండి, అందరికీ నమస్కారం. చూడండి, నా చేతిలో ఒక టూల్ ఉంది కదండి. అది ఏంటిదా అనుకుంటున్నారా? కోకోనట్ హస్క్ పీలర్ అండి. కొబ్బరి పొట్టు తీసేది, అంటే మనకు కొబ్బరి బోండాలు ఉంటాయి కదండి, వాటికి పొట్టు తీసేదండి. చూడండి, నేను ఇప్పుడు అంటే నేను ఈ టూల్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇదిగో చూడండి, మా ఇంట్లో ఒక్క చెట్టు ఉంటుందండి. అప్పుడప్పుడు కొబ్బరికాయలు పడతా ఉంటాయి. ఇంకా అవి చూడండి, మేము ఇలా పొట్టు తీసుకుంటాము. అక్కడ ఎడ్జ్ షార్ప్గా ఉంటుందండి ఆ టూల్కి. దానిపైన కాయను కొంచెం బలంగా పెట్టాలి. పెట్టి అక్కడ హ్యాండిల్ ఉంది కదండి, దాన్ని పైకి అనేసేయాలి. ఇంకా అలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇది జెంట్స్ చేయాల్సింది పని, లేడీస్ చేయలేరా అని అనుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే అది అంత ఈజీగా ఉంటుంది. లేడీస్ కూడా తీసుకోవచ్చండి, ఒకరి మీద డిపెండ్ కాకుండా. మనం ఇలా ఎన్ని కాయలు మన ఇంట్లో ఉంటే అన్ని కాయలు తీసుకోవచ్చండి. మనకు డైలీ 4 కాయలు 2 కాయలు అలా పడ్డప్పుడు ఒక 4-5 డేస్ ఆగితే మనకు ఒక 10 కాయలు అవుతాయి. ఇంకా అప్పుడు ఒకటేసారి మనం తీసేసుకోవచ్చు. మనం ఈ కొబ్బరితో మనము చట్నీస్ చేసుకోవచ్చు, ఆయిల్ చేసుకోవచ్చు, కొబ్బరి తినవచ్చు. అందులో మంచి గుడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. దాంట్లో వాటర్ తాగొచ్చు. ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిది. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉపయోగాలు అయితే ఉంటాయండి. చూడండి, మళ్ళీ ఒక కాయ తీస్తున్నాను. అన్ ఒక 3 సార్లు మనం దానికి పెట్టి ప్రెస్ చేస్తే కాయ మొత్తం కూడా పొట్టంతా కూడా వచ్చేస్తుందండి. ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి, ఇంకా అంతేనండి. అంటే పచ్చిగా ఉన్న కాయలైతే ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం కాయ ఎండిపోయినట్టు అయ్యి బ్రౌన్ కలర్ కంప్లీట్గా పొట్టంతా ఉంటే కొంచెం ఇంకా మనం 1 మినిట్లో తీసేది 2 మినిట్స్ పడుతుందండి, అంతే. ఇంకా మిగతా అంతా మనము ఇంకా ఇదే ప్రాసెస్ అండి. ఎన్ని కాయలు ఉన్నా ఇలాగే చేసుకోవచ్చు. మనం ఎన్ని పొట్టు తీసుకోవచ్చు అండి. చూడండి ఎంత ఈజీ అంటే. ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. నాకైతే ఇది వచ్చినప్పటి నుండి ఈ కొబ్బరికాయలకు పొట్టు తీయడం అనేది అయితే చాలా ఈజీగా అయిపోయిందండి. చాలా అంటే చాలా ఈజీగా. ఎక్కువ నేను తీస్తానండి. నాకు అది ఇష్టం కూడా తీయడం. ఇంకా మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను ఎప్పుడూ అనుకుంటున్నానండి. కానీ ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, చల్లగా ఉంది. నాకు ఎందుకో ఈ వీడియో అయితే చేయాలనిపించిందండి. చూడండి, నా చేతిలో ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇంకా క్రింద బ్యాగ్లో ఒక కాయ ఉందండి. కొన్ని కురుడి కాయలు ఉన్నాయండి. అవి ఇది చూడండి, హస్క్ ఎంత ఉందో. ఇక్కడ 3 కాయలు ఉన్నాయి కదండి. అవి మూడిట్లో కూడా కురుడి కాయలు ఉన్నాయండి. గల్గల్లని శబ్దం వస్తుంది. ఒకటి పాడైందండి కొబ్బరికాయ. ఓకేనా అండి? మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను చేశానండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి కామెంట్ కూడా చేయండి. చూడండి, నా చేతిలో ఒక బుడ్డి కాయ ఉంది. అది కూడా కురుడి కాయనండి. దాంట్లో వాటర్ అయితే ఏమీ లేవు. చూడండి, నేను వాటర్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నానండి. వాటర్ అయితే లేవు.